నమస్తే, నవత టీవీకి స్వాగతం. గుడ్ మార్నింగ్. పటాన్చెరు లైవ్ లో ఈ రోజు మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి వివిధ లోకల్ దినపత్రికలోని వార్తా విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన తెలంగాణలో చూద్దాము. మన తెలంగాణలో ఎలాంటి వార్తా విశ్లేషణలు ఉన్నాయో ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే దీంట్లో ముందుగా మెదక్ జిల్లా కలెక్టర్ అయినటువంటి రాహుల్ రాజు ఒక బెస్ట్ అవైలబుల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో నాణ్యమైన విద్య అందించేందుకు, అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయితే పూర్తి ఉచితమే అనుకోవచ్చు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఎవరైతే అట్టడుగు దిగువకి చెందినటువంటి విద్యార్థులు, అంటే ఫీజులు ఇలాంటివన్నీ కట్టుకోలేనటువంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బెస్ట్ అవైలబుల్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. గత శనివారం జరిగినటువంటి దీంట్లో శనివారం రోజున మెదక్ సమీకృత కలెక్టరేట్ సమావేశం హాల్లో జిల్లా బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతిలో 6వ తరగతి వరకు లాటరీ ద్వారా ఎంపిక చేసినటువంటి విద్యార్థులను సెలెక్ట్ చేశారు మరి కలెక్టర్ గారు. మరి సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థుల్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి గురించి అయితే షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ప్రవేశాల కోసం 1వ తరగతికి అయితే 59 విద్యార్థుల్ని, అలాగే 5వ తరగతిలోనైతే 69 విద్యార్థుల్ని లక్కీ డీప్ ద్వారా సెలెక్ట్ చేశారు. ఇలా సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తారు. ఉచిత విద్యనే కాకుండా మరి పూర్తి ఉచిత వసతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల నిర్వహణ అధికారి విజయలక్ష్మి సంబంధిత అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న తగాదాలతో ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి ఉస్నాబాద్ ఏసీపీ సతీష్ యొక్క స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలిసింది. అయితే చిన్న ఆస్తి తగాదాలకు వెళ్ళి వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. అంటే మన ప్రాణం ఉంటేనే ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఇంకెక్కడైనా బతకవచ్చు. కాకపోతే చిన్న తగాదాలతో ఆవేశాలకి పోయి ఈగో ఫీలింగ్స్ తెచ్చేసుకొని ఒకరినొకరు మర్డర్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి చిన్న తగాదాలతో మాత్రం ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి హుస్నాబాద్ ఏసీపీ సతీష్ స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే విషయం ఏం జరిగిందో నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. మన కొమరవెల్లిలోని చిన్న ఆస్తి తగాదాలకు వెళ్ళి క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి అంటున్నారు. మరి అయితే ఆ కొమరవెల్లి మండల కేంద్రంలో రసూలాబాద్ గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, డబ్బుల తగాదాలు, కుటుంబ తగాదాలు, అలాగే పాత కక్షలు, భూమి తగాదాలు ఉంటే పెద్దల సమక్షంలో కూర్చొని దానిని ఎలా సెటిల్మెంట్ చేసుకోవాలన్న విషయం గురించి సామరస్యంగా మాట్లాడుకోవాలని చెప్పి ఈ సమావేశంలో మరి పోలీసులు తదితర డిఎస్పీకి సంబంధించినటువంటి ఒక కూటమి కింద ఏర్పడి ఆ ప్రజలకు మరి సలహా ఇవ్వడం అయితే జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు జీవితాలు అన్నవి నాశనం అయిపోయి మనమే కాదు, మనం సైలెంట్ గానే వెళ్ళిపోతాం. తర్వాత మన వెనకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, మీ మీద ఆధారపడ్డ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ ఒక్కసారి మీరు క్షణికావేశాన్ని పక్కన పెట్టి ఒక్కసారి మీ మైండ్తో ఆలోచించి తర్వాత నా పొజిషన్ ఏంటి అన్నది ఆలోచించుకుంటే ఇలాంటి మారణ కాండలు అయితే జరగవని చెప్పి ఆయన ఈ సమావేశంలో ప్రజలకి చెప్పడం జరిగింది. అందరూ కలిసిమెలిసి ఉండాలని కూడా చెప్పారు, అయితే సూచించారు. శాంతి భద్రత విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నాణ్యమైన విద్య ప్రభుత్వ కళాశాల భేష్ అన్నారు. మరి తెలంగాణలో గజ్వేల్ జోన్ ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తోందని, దోస్త్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు అడ్మిషన్లు పొంది తగిన కోర్సులు ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మరియు ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ పి రాజేంద్ర సింగ్ అన్నారు. అయితే శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని విద్యా సౌధ ఆవరణలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన అయితే సందర్శించారు. మరి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు అధ్యాపకుల సిబ్బందితో ఆయన మాట్లాడారు. మరి కళాశాలలో విద్యార్థులకు ఉన్న ఆధునిక ల్యాబొరేటరీలు, రీడింగ్ రూము, విశాలమైన తరగతులు ఇవన్నీ కూడా పరీక్షించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ కళాశాలలో మరి ప్రైవేట్ కళాశాలల కంటే ప్రభుత్వ కళాశాలల్లో ఉండేటటువంటి ఆ సౌకర్యాలన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి కొనియాడారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోరక్షణ సమితి ఈ మధ్య చూసుకున్నట్లంటే నేను కులమత పరంగా నేను కులాన్ని అయితే ఏమీ అంటలేదు. అంటే ఇప్పుడు అందరూ తింటున్నారు, అయితే తిన్న వాళ్ళు పైకి వస్తున్నారు, తినని వాళ్ళు అలాగే ఉంటున్నారు. దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టు ఉంది. అయితే
ఈ గో సంరక్షణ, గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నారంట గోరక్షణ సమితి. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలియకుండా ఎంతో మంది గోవుల్ని తీసుకెళ్తున్నారు నిర్లక్ష్యంగా, వాటిని కోసి వాటిని తింటున్నారు, చంపి తింటున్నారు. అది ఓకే, కానీ దొరికితేనే వాళ్ళు బయటపడుతున్నారు, దొరకకపోతే లోపల చాలా చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది మొదలులోనే అంతం కావాలి. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి చట్టాలు తీసుకురావాలి, కఠినంగా తీసుకురావాలి. పోలీస్ శాఖ అవ్వచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ గో సంరక్షణకు సంబంధించినటువంటి కఠిన చట్టాలు తీసుకొస్తే, మొదలు వేరుతో సహా పీకేస్తే మధ్యలో చిగురులు అలాంటివి పుట్టి మళ్ళీ అదే రొటీన్ గా కాకుండా ఉండాలంటే మొదల్లోనే అంతం చేయాలని భావిస్తున్నారు. అయితే మరి ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, స్వల్ప ఘర్షణ, బీజేవైఎం కార్యకర్తలకు కత్తిపోటు. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత. పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ, బీజేవైఎం, బజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడన్నది మనకి ప్రాపర్ గా ఇవ్వలేదు ఇందులో. సో ఏదైతేనేమి అక్రమ రవాణాను అడ్డుకున్నటువంటి గోరక్షణ సమితి కార్యకర్తలకైతే ఒకంత కత్తిపోటు గాయాలనేవి. దీంతో మరి బజరంగ్ దళే కావచ్చు, ఏబీవీపీ కార్యకర్తలే కావచ్చు, బీజేవైఎం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సరే, చూసారు కదండి మన తెలంగాణలోని డిస్ట్రిక్ట్ పేపర్ లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణని. ఇప్పుడు మనం మరి జనం సాక్షిలో ఎటువంటి లోకల్ కి డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి ఎలాంటి వార్తా విశేషాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు మీరు మా ఛానల్ని కనుక, మా న్యూస్ అంటే మా ఛానల్లో వచ్చేటటువంటి కంటెంట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మాకు తెలిసినటువంటి కంటెంట్, సమాజానికి ఉపయోగపడే కంటెంట్ మేము అందిస్తాము. ఇలాగా జనం సాక్షిలో చూద్దాము. జనం సాక్షిలో యుఎస్ 7067 రకం పత్తి విత్తనాలతో రైతులకు ఇలా చూసుకున్నట్లయితే 865 రూపాయలకు గాను 2000 రూపాయల వరకు విక్రయాలంట. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి అందరూ కూడా సాగు పంటలకి సన్నద్ధం అవుతున్నారు. దాంట్లో భాగంగానే వివిధ రకాల పంటలు వేస్తూనే ఉంటారు. అందులో మనకి సంబంధించి ఎక్కువగా పత్తి విత్తనాలు. అయితే ఈ పత్తి విత్తనాలకు రైతులకు ఏంటంటే 865 రూపాయలకు గాను 2000 రూపాయల వరకు మేరకు కూడా విక్రయాలు అందిస్తున్నారు. ఆ పత్తి విత్తనం యుఎస్ 7067 అంట. సో చూద్దాం ఒకసారి. మరి ఇది యుఎస్ 7067 రకం పత్తి విత్తనాలు అయితే చాలా నాణ్యమైనవి అని చెప్తున్నారు. అయితే మిగతా రకం పత్తి విత్తనాల కంటే ఈ విత్తనాల్లో కూడా అధిక దిగుబడి వస్తుందంట. అయితే పత్తి విత్తనాల గింజ బరువు అధికంగానే ఉంటుంది. మరి ఈ రకం విత్తనాలు రైతులు అధికంగా కొనుగోలు సాగు చేస్తున్నారు. కొరత అధికంగానే ఉంది. అయితే ఏదైతే నాణ్యత ఎక్కువ ఉంటుందో దాని గురించి అని చెప్పి ఒక విత్తనమే కాదు, ఏదన్నా కానీ నాణ్యత ఎక్కువ ఉండదాన్ని సజెస్ట్ చేస్తారు. అందులో రైతులు దిగుబడి రావాలి, వాళ్ళంతా పెట్టుబడి పెట్టి బ్యాంకుల్లో గట్టా అప్పులు చేసి ఆ రుణాలు చేసి ఆ పంటను సాగు చేస్తున్నారు కాబట్టి కొంచెం నాణ్యతకే వెళ్తూ ఉంటారు. సో ఎక్కువ మంది నాణ్యతను కోరుకుంటున్నారు కాబట్టి ఆ కంపెనీది కూడా మరి పత్తి విత్తనాల కొరత అధికంగా ఉంటుంది. మా షాప్ లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. మీకు విత్తనాలు కావాలంటే వేరే చోట నుండి తెప్పిస్తాం. ప్యాకెట్ ధర 1600 నుంచి 2000 వరకు ఉంటుంది అంటూ రైతులకు మోసపూరిత మాటలు చెప్పి రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని పక్షం రోజులకు పైగా జోరుగా అక్రమ దందాన్ని కొనసాగిస్తున్నారు వ్యాపారులు. అయితే రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ అధికారులు టాస్క్ ఫోర్స్ బృందం మొక్కుబడి తనిఖీలతో 865 రూపాయలకు విక్రయించాల్సిన విత్తనాలు ఏకంగా 1600 నుంచి 2000 వరకు విక్రయిస్తున్నారు. సో ఇదంతా ఏంటంటే ఒక మాఫియా. 865 రూపాయల విత్తనాల్ని మాక్సిమం అంటే సీజన్ కాబట్టి 1600 నుంచి 2000 రూపాయల వరకు కూడా మోసపూరిత మాటలతోటైతే మరి రైతులని మరి వ్యాపారులు ఆకర్షిస్తూ మా దగ్గర లేవు వేరే దగ్గర తెప్పిస్తారని చెప్పి వేరే ఏదో కల్తీ విత్తనాలు చేసేసి దాన్ని 1600 నుంచి 2000 అంటే 800 అంటే డబల్ రేట్ చేసి మరి రైతుల్ని మోసం చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చినా సరే రెవెన్యూ శాఖ వాళ్ళు మొక్కుబడిగా తనిఖీలు చేసి వదిలేస్తున్న వైనం కనిపిస్తుంది. మరి అప్పుడైతే రైతు ఎట్లా ఉంటాడు, ఎలా బతుకుతాడు, ఎలా తింటాడు? అంటే వచ్చే ప్రతి మెతుకు కూడా రైతుల నుంచే వస్తుంది. మనం తింటున్నాం, రైతులు పస్తులు ఉంటున్నారు. మరి రైతులను కూడా మీరు మోసం చేస్తున్నట్లయితే మరి మీకు విత్తనాల కొరత అధికంగా కావచ్చు, తక్కువగా కావచ్చు. రేపన్న రోజు రైతు మీ దగ్గరికి రావాలి. రైతు సంక్షేమానికి సింగూరు కాలువల పనులంట ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ. జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్ చిట్టుబాబు. అయితే రైతు సంక్షేమానికంటే సింగపూర్ కాలువలు పనులు మరి ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయలు అయితే రుణమాఫీ చేస్తున్నారంట. అయితే నిందితుడికి జీవితకైతే ఇందులో చూసుకున్నట్లయితే నిందితుడికి జీవితకైతే కృషి చేసిన పోలీస్ అధికారులు సన్మానించిన మల్టీ జోన్ 2 ఐజీ
షెడ్యూల్ కులానికి చెందినటువంటి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి కేసును విచారించి కోర్టులో ఒక కేసులో 10 ఏళ్లకు కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానాతో పాటు SC/ST యాక్ట్ కింద జీవిత ఖైదు, 3,000 జరిమానా పడేటట్లు కృషి చేసిన పోలీసు అధికారులను శనివారం మల్టీ జోన్ 2IG సుధీర్ బాబు సన్మానించారు. ఈ మధ్య చూసుకున్నట్లయితే మనము బాలికల మీద ఎంత దారుణంగా హత్యలు జరుగుతున్నాయి, రేప్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇందులో చూసుకున్న ఎంత 10 ఏళ్ల షెడ్యూల్ కొంచెం బాలికపై అంటే మనం నిన్న ఏదైతే మాట్లాడుకుందాం ఆ న్యూస్ లో, అదే కాకుండా చిన్న పిల్లలండి 6 నెలల పిల్ల నుంచి 9-10 సంవత్సరాల బాలికల వరకు కూడా వాళ్ళకి ఏం కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మనవరాళ్ళ వయసు, కూతుళ్ళ వయసు ఉంటుంది. మరి అలాంటి చిన్న పిల్లల్ని అనూహ్యంగా వాళ్ళని అత్యాయత్నం చేసి చంపి ఇలా చేస్తూ ఉంటే అసలు ఆడవాళ్ళు ఎక్కడ బతకగలరు? అదే విధంగా వీడికి షెడ్యూల్ దాడికి ఈ వ్యక్తిని విచారించి కోర్టు ఒక కేసులో 10 ఏళ్ల కఠిన కారాగార, ఈయన పేరైతే వెల్లడించలేదండి. పేరు వెల్లడిస్తే బాగుండేది, పేరైతే వెల్లడించలేదు. కానీ ఇన్నేళ్లకి మరి ఒక మంచి పని చేశారు పోలీస్ వాళ్ళు. అయితే 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. కఠిన కారాగార శిక్ష విధించినా కూడా వాడు బయటకు వచ్చి మళ్ళీ చేస్తాడని గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే బుద్ధి ఎటు నుంచి ఎటు తిరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి. కాకపోతే 10 ఏళ్ల జైలు శిక్ష కన్నా ఇంకొంచెం ఎక్కువగా కఠినంగా శిక్షించాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే 5,000 జరిమానాతో పాటు SC/ST యాక్ట్ కింద కూడా జీవిత ఖైదు వేశారు. అలాగే 3,000 రూపాయల జరిమానా పడేటట్లు కృషి చేసిన పోలీసు అధికారులు శనివారం మల్టీ జోన్ 2IG సుధీర్ బాబు సన్మానించారు. మంచి పని చేశారు. కాకపోతే ఇలాంటివి పునరావృతం కాకుండా ఇంకా అంటే రేప్ చేసినప్పుడు వేసే శిక్ష కాదు, చెయ్యకుండానే కఠిన కారాగార శిక్షలు, ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే నాగయ్య చెరువులో జోరుగా మట్టి తవ్వకాలు, అటువైపు చూడండి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. ఎక్కడ ఉండే దందా ఏ గవర్నమెంట్ మారినా ఏం చేసినా సరే ఈ దందా అయితే మారదు. అయితే మమ్మల్ని ఎవరు ఏమనరని చెప్పి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తూ వారికి నచ్చినట్లుగా ప్రకృతి సంపదను దోచుకోవచ్చు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ చేసినా ఆ గవర్నమెంట్ మట్టి పని చేసేటోడు వెనకాల ఎవడొకడు ఉంటాడు. ఆ ఎవడొకడు లేదే వాడి మట్టి పని సులభం కదా, అంత ధైర్యం కూడా చెయ్యడు కదా. సో కొద్ది రోజులుగా గూడూరు గ్రామస్తులు రైతుల ఆందోళన వ్యక్తం చేసి విమర్శలు చేస్తున్నారు. రెవెన్యూ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులు అటు పక్క కన్నెత్తైనా చూడరు, ఎవరికి ఎటువంటి నియమాలు ఆంక్షలు ఉండవు. ఈ అధికారుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ మనం చెప్పుకుందాం. ఏ అధికారి కానీ ఏ రెవెన్యూ శాఖ కానీ పట్టించుకోవట్లేదు. అంటే నామమాత్రపు తనిఖీలు చేసి వదిలేస్తున్నారు. అవతల రైతులను మోసం చేస్తున్నారు, ఇటు ప్రకృతి సంపదను దోచుకున్నా సరే మరి అధికారులు ఏం చేస్తున్నారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అది మీకే వదిలేస్తున్నారు. నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పేపర్కి వెళ్ళేలోపు మన జనం సాక్షిలో ఉండేటటువంటి వార్తా విశేషాలు తెలుసుకుందాం కదా. మరి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేసినట్లయితే మీకు ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాం ప్రతిరోజు కూడా. సో నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే ధర్మకర్తల మండలికి గ్రీన్ సిగ్నల్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ధర్మకర్తల మండలి నియామకానికి కాంగ్రెస్ సర్కారు మార్చి 4న దేవాదాయ శాఖకు అనుమతి ఇచ్చిందంట. మరి ఎన్నికల కోడ్ నేపథ్యంలో దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి నియామకానికి ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. తాజాగా కొమరవెల్లి మల్లన్న ఆలయ వర్గాలు ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరిట ఈ నెల 8న మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. కానీ నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ ప్రకారం 20 రోజుల్లోగా అర్హులైన వారు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. కానీ గతంలో విధులు నిర్వహించిన మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీనే మళ్ళీ నియమిస్తారా లేదా కొత్త వారితో కమిటీ ఏర్పాటు చేస్తారా అనే విషయం స్థానికంగా చర్చనీయంగా మారింది. ధర్మకర్తల మండలికి మరి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పటికీ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎలక్షన్స్ మూమెంట్లో ఉండి ధర్మకర్తల మండలిని ఎలక్ట్ చేయలేదు. కాబట్టి ఏంటంటే ఈ విషయం కొంచెం ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చినా సరే మరి పాతది అంటే ఇది వరకు అంటే గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి పాలక మండలిని నియమిస్తారా లేదా కొత్త వాళ్ళు నియమిస్తారా అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ దరఖాస్తులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎవరైతే ధర్మకర్తలుగా మరి పాల్గొనబోతున్నారో అవన్నీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కూడా గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. సో మోస్ట్ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మొన్న ఈ 10 సంవత్సరాల వరకు కూడా డబల్ బెడ్రూమ్ దందా అయితే నడిచింది. ఎందుకంటే నేను ఇదివరకు వెళ్ళినటువంటి
ఎలక్షన్ మూమెంట్ లో కొన్ని ఏరియాలో సెర్చ్ చేసిన దాన్ని చూసుకున్నట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ దందా ఉన్నోళ్ళకే రూమ్స్ వచ్చేవి, ఉన్నోళ్ళకే ఇది వచ్చేవి. ఎందుకంటే రోజు కొడంగల్ పోయా, నేను కొడంగల్లో పబ్లిక్ టాక్కి వెళ్ళాను. పబ్లిక్ టాక్ వెళ్ళాక ఒక ముసలాయన, ఆ ముసలాయన వాళ్ళ భార్య మంటల్లో కాలి సంథింగ్ హ్యాపెన్ ఏదో అయింది, నిప్పంటుకొని చనిపోయింది. ఆమె చనిపోయినాక ఆమె ఇల్లు కాలిపోయింది, మొత్తం ఇదైపోయింది. సో పాపం ఆ పెద్ద పిల్లలు కూడా లేరు, ఒక పండు ముసలాయన. అంత ఆస్తుంది, ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ బీఆర్ఎస్ ఏతరులు కబ్జా చేశారు. ఆ కబ్జా ఆయనకి ఏముందండి అసలు? ఆయనకి ఏముంది? 3 సెంట్ల భూమి, భార్య కాలిపోయింది, తినడానికి తినలేదు, చూడడానికి చుట్టాలు లేరు, ఎవ్వరు లేరు. ఆ 3 సెంట్ల భూమిని కూడా ఆయన తదనంతరం ఉంచకుండా అది కూడా కబ్జా చేశారు. పేపర్లు పట్టుకొని మొత్తం రెవెన్యూ శాఖ అవ్వచ్చు, దీనికి సంబంధించినటువంటి అధికారులు చుట్టూ తిరిగినా సరే ఎవ్వరూ కూడా ఆయన్ని పట్టించుకునే పాపాన్ని పోలేదు. సో అందులో భాగంగానే డబల్ బెడ్రూమ్ అండి. ఈ డబల్ బెడ్రూమ్ కూడా అందిన వాళ్ళకే ద్రాక్ష అన్నట్టుగా మారిపోయింది. సో మళ్ళీ ఇది సీన్లోకి వచ్చింది కాబట్టి అసలు ఇదేందో చూద్దాం. ఇక్కడ కూడా లబ్ధిదారులు మరి ధర్నా చేస్తున్నారు. చూద్దాం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అందేనా. ఎంపికైన లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి సూచన చేశారని నిరసన చేస్తున్నారు. మరోసారి రీసర్వే చేయాలని మంత్రి కొండా సురేఖను కలిసిన నాయకులు ఇప్పటికే కొంతమందిని ఇండ్లలో నివాసం అధికారులకు తలనొప్పిగా మారిన ఇండ్ల పంచాయతీ ప్రభుత్వం సహకరిస్తేనే సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు సీన్లోకి వచ్చింది. కాబట్టి నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, పట్టాలకు గజ్వేల్ మున్సిపల్ రెవెన్యూ అధికారుల చుట్టూ అధికారులు అయితే తిరుగుతున్నారు. ఎందుకంటే పట్టా సర్టిఫికెట్లు ఆల్రెడీ లబ్ధిదారులకు వచ్చిన వెంటనే మరి పట్టా ఇవ్వకుండా వాళ్ళు చేశారంట. అయితే ఇది మరోసారి రీసర్వే చేయాలని చెప్పి మంత్రి కొండా సురేఖను నాయకులు కలిశారంట. ఎందుకంటే రీసర్వే చేయాలి కంపల్సరీ, చెప్పింది కరెక్టే. రీసర్వే చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మా ఏరియాకి వచ్చి 3 సార్లు రీసర్వే చేశారు. 3 సార్లు రీసర్వే చేసినా ఎవరికి ఎంత ఉంది ఎవరికి ఎంత లేనిది ఆటోమేటిక్గా వాళ్ళకి అధికారులకు తెలిసిపోతుంది. బట్ ఏంటంటే మా ఏరియాలో, నేను ఏరియా పేరు చెప్పిన మా ఏరియాలో ముగ్గురికి, అది ఆంధ్ర అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు, 40,000 50,000 శాలరీ హస్బెండ్కి ల్యాండ్స్ ఉన్నాయి, ఫార్మ్స్ ఉన్నాయి, వాళ్ళకి మళ్ళీ బెడ్రూమ్స్ వచ్చాయి. అలా ముగ్గురికి వచ్చింది. మరి సర్వే చేసి ఏం లాభం? మీరు ఏం తెలుసుకున్నారు సర్వే చేసి? వాళ్ళకు ఉన్నది లేనిది తెలుస్తుంది కదా. సో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు పట్టాలు ఇప్పటిస్తారని చెప్పి గజ్వేల్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు చుట్టూ అయితే తిరుగుతున్నారు. మరి గతంలో లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేసి అర్హులను అయితే ప్రకటించారు. అయితే డ్రాలో ఎంపికైన వారిలో అనర్హులున్నారంటూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి మరోసారి రీసర్వే చేయించాలని కోరారు. మరి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మరి ఆధ్వర్యంలో ముందు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరేం చేశారు? మరి అప్పుడు రీసర్వే చేయొచ్చు కదా. మరి అప్పుడు మీరు ఫామ్లో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రీసర్వే చేస్తే అసలు విషయాలు బయటపడితే అక్కడికక్కడ కొలిక్కొచ్చేస్తాయి కదా. గవర్నమెంట్ మారగానే మీరందరూ లబ్ధిదారుల గురించి కొండా సురేఖ దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తే లాభం ఏముంది? మీ గవర్నమెంట్లో ఏం చేశారు మరి? మీరు ఫామ్లో ఉన్నప్పుడు ఏం చేశారు మరి? సో డ్రాలో ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయం కోసం లబ్ధిదారులు అయితే వేచి చూస్తున్నారు. పట్టాలు అందజేసి ఇంట్లో చూపించాలని చెప్పి గజ్వేల్ పట్టణ సమీపంలో సంగాపూర్ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వేల అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు రెవెన్యూ మున్సిపల్ అంతా తెలిసిందే. మరి ఇది ఎంతవరకు పొడిగిస్తారో, ఎంతవరకు సాగదీస్తారో మళ్ళీ మనకు న్యూస్ అప్డేట్ వచ్చేదాకా వేచి చూడాలి. చూసుకుని స్వగ్రామాన్ని సందర్శించిన అందశ్రీ రేవర్తి ఫోటోలో చూసుకుందాం. రేవర్తి గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులతో అందశ్రీ మరొక ఫోటో దిగారు. అందశ్రీకి సాదరంగా స్వాగతం పలికిన స్నేహితులు, బంధువులు. మరి పాఠశాల సందర్శన, సమస్యలపై పాఠశాల అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి అందశ్రీ వాళ్ళకి మాట ఇచ్చారు. ఆయనది మద్దూరు. అయితే జూన్ 15 తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ. మనం ఆల్రెడీ జూన్ తెలంగాణ ఫార్మేషన్ డేలో కూడా ఆయన ఎంత భావోద్వేగానికి లోనయ్యారో కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన మద్దూరు పాఠశాలను సందర్శించారు. అందులో అవసరమైనటువంటి అంటే విద్యార్థులకు అవసరమైనటువంటి ఏవైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పి అందశ్రీ ఈ విధంగా వాళ్ళకి మాట ఇచ్చారు.
అయితే దుబ్బాక అభివృద్ధి లక్ష్యం. దుబ్బాక అధికారుల సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రణాళిక ప్రకారం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని చెప్పి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ప్రణాళిక అన్ని రంగాల్లో అంటే దుబ్బాకకు సంబంధించినటువంటి ఏవైతే వర్క్ ఇవి ఉన్నాయో, ఏవైతే మరి స్టాప్ అయిపోయినటువంటి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయినాయో అవన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పి దీనికి సంబంధించిన ప్రణాళిక ప్రకారంగా పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాన్ని బట్టి కొత్త పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. వీడిన బాలుడి హత్య మిస్టరీ అంట. కన్నతల్లి 8 ఏళ్ల చిన్నారిని కడతేసింది, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత్య. ప్రజెంట్ డేస్ లో నవేడేస్ లో నడుస్తున్న ఒక చెత్త ఏంటి అంటే అక్రమ సంబంధాలు. పెళ్ళైనా సరే అక్రమ సంబంధాలు. ఏమమ్మా మీకు కన్న కొడుకు నీకు ఏం అడ్డొచ్చాడమ్మా? తల్లిపైకి నీకు కనిపించట్లేదా? ఎందుకు కన్నా అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఉంచుకున్నతోనే పోవచ్చు కదా. బిడ్డ ఏం చేశాడు నీకు? చూడండి, పటాన్చెరులు అంట, ఎక్కడా కాదండి, మన పటాన్చెరు మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్డు పొదల్లో లభించిన 8 ఏళ్ల చిన్నారి శవం కేసు మర్డర్ గా తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారన్న కన్న తల్లి కొడుకుంది కడతీర్చిందంట. పటాన్చెరు సిఐ ప్రవీణ్ రెడ్డి కథనం ప్రకారం పటాన్చెరు మండలం మొత్తంగి పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు పొదల్లో ఈ నెల 11న బాలుడి శవం కనిపించింది. పోలీసులు హత్యగా అనుమానించి గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బాలుడు పాత రామచంద్రపురానికి చెందిన కర్రె విష్ణువర్ధన్ 8 ఏళ్ల పసిపిల్లడమ్మా. వాడికి ఏం తెలుస్తుంది? నువ్వు ఎవరితో పడుకుంటే వాడు ఏం చూస్తాడమ్మా? వాడు ఏం చెప్తాడు? అసలు నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎందుకు పిల్లల్ని ఎందుకు అంటున్నారమ్మా మీరు? పిల్లల్ని ఎప్పుడు ప్రతి న్యూస్ లో ఏదో ఒక పేపర్ లో ఏదో ఒక డిస్ట్రిక్ట్ లోనో లోకల్లోనో మెయిన్ లోనో కంపల్సరీ ఇది కనిపిస్తుంది. ఎందుకు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు మీరు? దానివల్ల మీకు ఏం లాభం వచ్చింది? మొగుడు చేసేది వాడు చేస్తాడు, ప్రత్యేకంగా మీకు ఎవరు చెయ్యడు కదా. 8 years అమ్మా బాబుకి. అయితే పెళ్లి తర్వాత ఇందులో చూసుకున్నట్లయితే మృతుడు విష్ణువర్ధన్ తండ్రి కుమార్ మృతి చెందడంతో తల్లి కర్రె స్వాతి మరి సరే తండ్రి మృతి చెందాడు, ఇంకో పెళ్లి చేసుకొని పిల్లాన్ని చూసుకోవచ్చు కదా. వద్ద పెరుగుతున్నాడు. స్వాతిది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అంట. పొలకంపేట గ్రామం పెండ్లి తర్వాత పాత రామచంద్రపురంలో నివసిస్తుంది. అయితే స్వాతి ప్రకాశం జిల్లా చేమకుర్తి గ్రామానికి చెందిన అనిల్ ను రెండో పెళ్లి చేసుకుంది. అనిల్ స్థానికంగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10న విష్ణువర్ధన్ తల్లిని తిట్టడంతో తీవ్ర ఆగ్రహంతో ఆమె గొంతు నిరిమి చంపింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంటికి టవల్ కట్టి బాలుడు ఉరేసుకున్నట్లు వేలాడదీసింది. అనంతరం అనిల్ ను ఫోన్ చేసి పిలిపించి విష్ణువర్ధన్ ఉరేసుకుని చనిపోయాడని నమ్మించింది. స్వాతి గ్రామంలో బంధువులు ఫోన్ చేసి విష్ణువర్ధన్ ఆత్మహత్య పాల్పడిపోయినట్లుగా తెలిపింది. శవంతో ఊర్లోకి రావద్దు బంధువులు అనడంతో ఏం చేయాలో తెలియక అనిల్ స్వాతి అర్ధరాత్రి సమయంలో మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ వద్ద సర్వీస్ రోడ్డును పొదల్లో విష్ణువర్ధన్ శవాన్ని పారవేశారు. అయితే పారిపోయాడంట. ఈ నెల 11న ఉదయం స్థానికులు మృతదేహాన్ని చూసి పటాన్చెరు పోలీసులు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని శవంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వాట్సాప్ లో సోషల్ మీడియాలో బాలుడు శవం చిత్రంపై వైరల్ కావడంతో ఆ వివరాలు పాత రామచంద్రపురం పట్టణంలోకి వెలుగు చూశాయి. మరి ఈ మేరకు కర్రె స్వాతిని రెండో భర్త దాంతో అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే కుమారుని హత్య చేసినట్లు స్వాతి ఒప్పుకుంది. దీంతో అనిల్ ను స్వాతిను జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించిన కేసును ఛేదించిన పటాన్చెరు సిఐ ప్రవీణ్ రెడ్డిని క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజును క్రైమ్ పోలీసు డిఎస్పీ రవీందర్ అభినందించారు. తప్పు చేస్తే నువ్వు ఇప్పుడు దాక్కోవచ్చు, రేపు దాక్కోవచ్చు, ఎల్లుండి ఎలాగో దొరికిపోతావు. సో రెండో పెళ్లి కూడా చేసుకున్నావు కదా, నీకేం అడ్డొచ్చాడని? అసలు ఫస్ట్ పెళ్లి చేసుకుని మొగుడు చచ్చిపోయాడు బాగానే ఉంది. రెండో పెళ్లి చేసుకున్నావు, కొడుకుని ఎలా చూసుకోవాలమ్మా నువ్వు? అంటే రెండో పెళ్లి చేసుకుని కూడా నీకు ఇంకొకటి కావాల్సి వచ్చాడా? ఇంకో రంక మొగుడు కావాల్సి వచ్చాడా నీకు? ఏం తెలుస్తున్నాయమ్మా? ఏం మనిషి అమ్మా నువ్వు? చూడండి ఎంత ఎలా ఉందో చూడండి. అసలు మొహంలో అసలు బాబుని చంపేశానన్న ఇది కూడా లేదు దానికి. ఇది అసలు మనిషా? ఇది అసలు ఆడదా? కాన్స్టిట్యూట్ దాంట్లోకి వెళ్ళిపో, రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్ళిపో, నీకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, డబ్బు సంపాదించుకోవచ్చు. ఏ మనిషి అమ్మ నువ్వు ఆడదానివేనా? అసలు మిగిలిన ఆడవాళ్ళకి చెడ్డపోయారు నువ్వు. ఎక్కడ కదా మన పటాన్చెరులోనే జరిగింది ఇది. పాత రామచంద్రపురం అంట, అక్కడ ఉందంట ఇది. అసలు నిన్ను నీ కొడుకుని చంపినంటే నిన్ను చంపాలి అసలు ముందు. నువ్వెందుకు కన్నావు పిల్లల్ని? ఎందుకు పోషించుకున్నావు? రెండో పెళ్లి సరే, నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు, నీకు ఇంకో మొగుడు ఎందుకు కావాల్సి వచ్చాడు? నువ్వు ఎందుకు చంపావు? దాన్ని మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు ఆ పిల్లాడు. ఎందుకమ్మా ఆత్మహత్య
చాలా కఠినంగా శిక్షించాలి. వీళ్ళ వల్ల పిల్లలే కాదండి, ఆ మగాళ్ళు కూడా, అసలు మగాళ్ళు తప్ప అనుకుంటాం కదా, మగాళ్ళు ఏ మాత్రం తప్ప. ఇది రెచ్చగొడితేనే మగాళ్ళు వస్తారు, ఈ ఆడది రెచ్చగొడితేనే మగాళ్ళు వస్తాడు. సారీ. నేడు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ. హిమాయత్ నగర్ లో ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే సంకల్పంతో నేడు హైదరాబాద్ లోని కింగ్ కోటిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆర్టిఫిషియల్ లింబ్ క్వాలిఫర్స్ ట్రీట్మెంట్ తో పాటు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నట్లు నారాయణ సేవా సంస్థ ట్రస్ట్ డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా, కోఆర్డినేటర్ అల్కా చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను శనివారం హైదరాబాద్ లోని ఎన్ఎస్ఎస్ లో ఆవిష్కరించారు. మరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతులు కాళ్ళు కోల్పోయినటువంటి దివ్యాంగులుగా మారి దుర్భర జీవితం గడుపుతున్న వారికి విముక్తి కల్పించేయాలనే ఉద్దేశంతో గత 39 ఏండ్లుగా వివిధ రాష్ట్రాల్లోని దివ్యాంగులకు ప్రయోజనం కల్పించేందుకు సంస్థ కృషి చేస్తుందన్నారు. అలాగే 2024 ఫిబ్రవరి 4న 1500 మందికి కొలతలు తీసుకోగా వీరిలో 800 మందికి కృత్రిమ అవయవాలు అందిస్తున్నామని అయితే తెలిపారు. మరి ఈ సమావేశంలో మరి మన సామాజికవేత్త రితీష్ జగీర్దార్, సంస్థ ప్రతినిధులు ఉత్తమ్ రామరాణి, మహేందర్ సింగ్ రావత్, జయస్మిత్ పాటేల్, భగవాన్ ప్రసాద్ గౌర్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు మనం నమస్తే తెలంగాణలో ఉండేటటువంటి లోకల్ పేపర్లోని విశేషాలు తెలుసుకుందాం. సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ మనవత ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు సపోర్ట్ చేస్తే కనుక మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. ఇవాళకి ఇవే వార్తా పేపర్లోని విశేషాలు. మళ్ళీ రేపటి గుడ్ మార్నింగ్ పటాన్ చెరువు లైవ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.